మంచి కోరేవాళ్ళు ఒక 5గురు వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడితే మంచిది నందిక. నువ్వు కూడా రా. నేను రాను. నువ్వు నైవేద్యం పెట్టొచ్చాక ఏం జరగబోతుందో చూస్తా. ఏదో జరిగిపోతుందన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అదే నాన్నమ్మా, నా సెల్లికి నానేం చేసినా వింతే. నా నెల్లి నైవేద్యం పెట్టి తీసుకొస్తాను. ఈరోజు భోజనాలు ఉంటాయా లేవా? ఖచ్చితంగా నా సేతి వంట ఈ ఊరి జనం తింటారు. విరాట్ బాబు రండి, కొండమరా. ధనుసా, విరాట్ బాబు రండి. అమ్మవారి అనుగ్రహం ఈరోజు నాకే ఉండబోతోంది. పాపం భూమి. భూమి, ఏమైంది భూమి? మే భూమి, అదేంది? నైవేద్యం ఎప్పుడో పక్కకు తీసి అమ్మవారికి పెట్టేశాం కదా, నైవేద్యం పెట్టలేదని అబద్ధం ఏంటికి చెప్పినావు నువ్వు? ఏమైంది భూమి? నువ్వెందుకు కంగారుగా ఉన్నావు? అంతమందిని భోజనం చేయకుండా ఆపావంటే ఏదో జరుగుంటుంది. చెప్పు, ఏమైంది? ఘోరం జరిగిపోయినది విరాట్ బాబు. నందిక నా మీద కక్షతో వండిన వంటలన్నింటిలోనూ విషం కలిపినాది. ఆ అమ్మవారి దయ వల్ల విషయం బాటిల్ నా కంట పడినాది. లేదంటే ఇలా పెద్ద అనర్థమే జరిగిపోయేది. పైగా అది దమ్ముంటే ఎట్ట ఆపుతావో ఆపు అని సైలెన్స్ చేసినది. ఏం మాట్లాడుతున్నావు భూమి? అది వంటలో విషం కలిపిందా? అవును తెలుసు. ఇవాళ నా అదృష్టం బాగున్నది కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఒకవేళ ఆ విషయం కలిపిన భోజనం ఊరంతా తిని ఉంటే అందరూ చనిపోయి ఉండేవాళ్ళు. నాన్నమ్మ తాతయ్యలతో పాటు అందరూ. ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడేదే. నందిక కిట్టాంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టినాదో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నన్ను నా బిడ్డల్ని మాత్రమే సంపాలనుకున్నది, కానీ నన్ను దెబ్బతీయడానికి బోరినే వల్లకాడుగా మార్చాలని అనుకున్నది. మే భూమి, ఏంది మే నువ్వు చెప్పేది? నువ్వు చెప్తా ఉంటే వెన్నులో వణుకొత్తా ఉంది. దానికి మనుషుల ప్రాణాలంటే అస్సలు లెక్క లేకుండా పోయినది. నిన్ను తప్పు చేయడానికి ఇంతమంది ప్రాణాలు పొట్టను పెట్టుకోవాలనుకుంటుందా? అది అసలు మనిషా రాక్షసా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు భూమి? ఆ భోజనం తినేది నువ్వు ఒక్కదనవే కాదు, ఊరందరూ తింటున్నారు. అది అంత పని చేశాక కూడా మీనమేష లెక్కలు పడుతున్నావా? దాన్ని చుట్టు పట్టుకొని వచ్చి ఊరందరి ముందు నిలబెట్టు, విషయం చెప్పు. అప్పుడు ఊరు వాళ్ళు కొట్టి కొట్టి చంపుతారు. అవును భూమి, అది ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. కేవలం నీ మీద కోపంతో ఊరందరినీ మట్టు పెట్టాలని చూస్తుంది. దాన్ని ఊరికే వదిలిపెడితే మనకు పాపం అంటుకుంటుంది. అవును భూమి, ఊరందరి ముందు నుంచో పెట్టి దాన్ని పరువు తీసేయి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి భూమి? వెళదాం పదా. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. పద భూమి. ఇవాళ నందిక నిజ స్వరూపం అమ్మమ్మ ముందు బయట పెడదాం. ఆవిడే తన శిక్షిస్తుంది. రా వెళ్దాం. విరాట్ బాబు ఆగండి. మీరసలు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఊరందరికీ చెప్తే నందిక పరువు పోతుందనుకుంటున్నారా? పోయేది నందిక పరువు కాదు, నానమ్మ ప్రాణం. నైవేద్యం సమర్పించొస్తామని వెళ్ళిన వాళ్ళు ఇంతసేపైనా రాలేదేంటి? నానమ్మ పరువు మర్యాదలకి ప్రాణం పెడతాది. ఊరంతా
రాజారావు బహదూర్ కుటుంబం ఎంతో గొప్పదని అనుకుంటున్నారు. నాన్నమ్మ ఊరందరి ముందు నా బిడ్డల్ని ఆ కుటుంబానికి వారసులుగా ప్రకటించడంతో ఊరు వాళ్ళ దృష్టిలో మన కుటుంబం ఆకాశమంతా ఎత్తుకెదిగిపోనాది. రాజారావు బహదూర్ గారి చిన్న మనవరాలు నందికాదేవి భోజనంలో ఇషం కలిపినాదని తెలియగానే ఏ ఊరైతే మనల్ని ప్రశంసలతో ముంచెత్తినాదో అదే ఊరు మన ముఖం మీద కాండ్రించి ఉమ్మెత్తాది. పరువు పోవడం కంటే ముందే నానమ్మ ప్రాణాలిడిచేస్తాది. అలాని చెప్పి ఊరికి వదిలేస్తావా? నువ్వు వదులుతావేమో గానీ నేనైతే అస్సలు వదలను భూమి. ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేస్తాను. నాకు ఉరి శిక్ష పడ్డ పర్వాలేదు. బ్రో బ్రో అన్నా ఆవేశపడకు. భూమి చెప్తుంది నిజం. రాజారావు బహదూర్ కుటుంబానికి ఎలాంటి అప్రతిష్ట రాకూడదు. ముందైతే ఈ సమస్య నుంచి బయటపడదాం. నిజమే ధనుషన్న. ముందు ఊరందరినీ ఆ భోజనం తినకుండా ఆపైతే సరిపోతుంది. ఎందుకు నవ్వుతున్నావునండి? నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు కదా. భోజనం చేయనివ్వకుండా భూమి అందరినీ ఆపింది కదా. ఎంతసేపు ఆపుతుందే? 5 నిమిషాలు, 10 నిమిషాలు. హ, ఆ తర్వాత అయినా తినాల్సిందే కదా. ఆ భోజనం వద్దు అనడానికి కారణం ఏం చెప్తుంది? అందులో విషం కలిపానని చెప్పలేదు. చెబితే పరువు పోతుంది. మళ్ళీ అంతమందికి వండి పెట్టడం అంత ఈజీ కాదు. చచ్చినట్టు అదే భోజనం పెట్టాల్సిందే. ఊరందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలవాల్సిందే. దానికి కారణం భూమక్క అవ్వాల్సిందే. ఏం చేయాలో నాకేం పాలుపోవడం లేదు ధనుసు. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ధనుషన్న ఏంది మెయిన్ అయ్యో ధనుసు, ఏం చేస్తున్నారు? బలి పడిన నైవేద్యాన్ని ఎవరు తినరు కదా. అవును బ్రో, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు ఈ నైవేద్యం విషంతో సమానమని ఎవరు తినడం కాదు కదా, ముట్టుకోరు కూడా. అవును బ్రో, ఈ నైవేద్యాన్ని ఎవ్వరూ తినరు. నేను అదే అంటున్నా ధనుషన్న, ఈ నైవేద్యాన్ని ఎవరు తినరు. నేను అదే చెప్తున్నాను, ఈ నైవేద్యాన్ని ఎవరు తినరు. ఎవ్వరు తినరు. ఆ, ఆ. నువ్వు సూపర్ బ్రో. మన నోటితో నిజం చెప్పకుండా వాళ్లే అన్నం ముందు నుంచి లేస్తారు. ధనుసా, మీ ఐడియా చాలా బాగున్నది. మనం వండిన వంటల నుంచే కదా ఈ నైవేద్యాన్ని పక్కకు తీసినాం. నైవేద్యంలో బలి పడినదంటే అన్నం మొత్తం విషమై ఉంటుందని అంతా అనుకుంటారు. ఆలకాలుగా భోజనం తినడం మానేస్తారు. చాలా బాగున్నా సార్ మీ ఆలోచన. ఎస్, నందిక గురించి నిజం చెప్పలేము, అలానే వాళ్ళు తినకుండా ఆపలేము. అందుకే ఈ ఉపాయం. అబ్బా అన్న, భలే మంచి పని చేసినావు. మే ఇంకా ఆలస్యమెంటికి పోదాం పదండి. పదండి. అదో భూమి. గుణమైటయ్యు వచ్చేసావా? నైవేద్యం సమర్పించడం అయిందా? అయిపోయినది నాన్నమ్మా. అయితే వడ్డించు. అన్నం ముందు కూర్చుని ఎక్కువసేపు ఎదురు చూడకూడదు. అట్టగే నాన్నమ్మా. నువ్వెన్ని మంత్రాలు మాయలు చేసినా ఇవాళ నీ చాప్టర్ క్లోజ్ భూమక్క. నీ దమ్మెంతో చూపిస్తానని కింద మీద పడుతూ వచ్చావు, కానీ దుమ్ములో కొట్టుకుపోవడానికి నీకు టైం దగ్గర పడింది.
ఏం చేస్తున్నావు భూమి? మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. బాగా చెప్పారమ్మమ్మ. భూమి, ఇక నువ్వు వడ్డించడం మొదలుపెట్టు. అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు. అయ్యో, ఇంత పని జరిగిపోయినదేంటి? ఏమైంది భూమి? నైవేద్యంలో బల్లి పడినది నానమ్మ. అంటే భోజనం కూడా విషమైపోయి ఉంటుందా? అయ్యో, ఎంత పనైపోయింది. ఈ భోజనం తినుంటే అందరి ప్రాణాలు పోయేవి. భూమి బల్లిని చూసింది కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది. ఆ మోదకొండమ్మ తల్లే భూమి రూపంలో మనందరినీ కాపాడింది. అమ్మో, అవునమ్మా, నువ్వు మా పాలిట దేవతవి. డామిట్, ఇలా జరిగిందేంటి? నేను అనుకున్నదేంటి, ఇక్కడ చూస్తున్నదేంటి? అందుకే నువ్వు తన్ని ఎంత పడగొట్టాలని చూసినా నేలకి కొట్టిన బంతిలాగా పైకి ఎగురుతూనే ఉంటుందినండి. అసలు ఈ బల్ల ఐడియా ఎవరికొచ్చిందో? ఇంకెవడు ఉన్నాడుగా నా మొగుడు. ఆ పొట్టోడే ఈ ఐడియా ఇచ్చుంటాడు. నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశాడు. బ్రూ, నీ దెబ్బకి మీ ఆవిడ చెరువు గట్టిన చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటుంది. భూమి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూసింది, కానీ అది ఈ జన్మలో జరగదని తనకు తెలీదు. పాపం. నిజమే బ్రో, నందిక నిజంగానే వెర్రిబాగుంది. భూమిని పడగొట్టడం ఈ జన్మలో జరగదు. అది తెలుసుకునే లోపు తన జీవితమే అయిపోతుంది. మా కుటుంబం మీద అమ్మవారి ఆశీర్వాదం బలంగా ఉంది. అందుకే ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మీ అందరి ప్రాణాలు కాపాడావని మీరు సంతోషపడుతున్నారు. తెలుసో తెలియకో జరిగిన పొరపాటికి మీ అందర్నీ అన్నం ముందు లేపాల్సి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. బాధపడింది దేనికి నానమ్మా? మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని ఊరంతా ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఇక్కడికొచ్చారు. భోజన సమయం అయిపోయింది. పిల్లా జల్లా చిన్న పెద్ద అందరూ ఆకలి మీదున్నారు. వండిన వంటలు పనికిరావు. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చేదెలా? నానమ్మ చెప్పేది నిజమే కదా? అంటే అన్నదాన కార్యక్రమం ఆగిపోయింది. నేను సగం గెలిచినట్టే కదా డింకి? ఇంకా భూమి నోట్లోంచి సమాధానం రాలేదునండి. నానమ్మా, దాని గురించి మీరేం దిగులు పడమాకండి. 10 నిమిషాల్లో మళ్ళీ మేము పంట చేసి పెడతాం కదా. కాని ఊరందరికీ 10 నిమిషాల్లో వండడం అంటే మాటలు కాదు భూమి. మాటల్లో కాదు, చేతలతో చూపిస్తాం. భూమికి సపోర్ట్గా మేము అందరూ ఉన్నాంగా. అవునమ్మమ్మ, అన్నదాన కార్యక్రమం ఆగిపోదు. ఊరంతా తృప్తిగా తినే వెళ్తారు. మీరు అలా చూస్తూనే ఉండండి. అవునమ్మమ్మా, మేమంతా ఉన్నాం కదా భూమికి. మేమంతా కలిసి వంట చేద్దాం. ధనుసనా వినటనా సూత్తరేంది పాండి. పదండి, లేట్ ఎందుకు? పాపం అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి.
నువ్వు వండిన వంటల్లో విషం సరదాకి మాత్రం నేను కలపలేదు. సీరియస్గానే కలిపాను. నీ దమ్మెంతో నాకు చూడాలనుంది. వెళ్ళు, పరిగెత్తు. త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందండి. ఆ మోదకొండమ్మ దయ మన బిడ్డల మీద ఉంది కాబట్టి ఎలాంటి అవంతరం ఏర్పడినా ఆ తల్లి కాపాడుకుంది. అమ్మవారి దయ ఉండబట్టే మన వంశాంకురం మీద మచ్చపడకుండా చూసింది. అంతమంది చావుకి తెలుసో తెలియకో మనమే కారణమయ్యుండేవాళ్ళం. అవునానమ్మా, పొరపాటున ఏదైనా జరుగుంటే భగవంతుడు కూడా మనల్ని క్షమించేవాడు కాదు. కొందరు చేసిన పాపం అందరికీ అంటుకునేది. అంటే ఏంటి భూమి, ఎవరైనా విషప్రయోగం చేశారంటావా? విషప్రయోగం చేసి ఊరు వాళ్ళందరిని చంపితే ఎవరికి లాభం అమ్మమ్మ? ఏంటి ధనుష్, ఎవరో కావాలనే కక్ష సాధింపుకి భోజనంలో విషం కలిపారన్నట్టు చెప్తున్నారు మీరు? అయినా ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఒకవేళ మన వంశ ప్రతిష్టని దెబ్బతీయటానికి ఎవరైనా చేశారని మీకు అనిపిస్తోందా? అయ్యో, అట్లాంటిదేం లేదు నానమ్మా. మా ఉద్దేశం అది కాదు. ఎవరో విషప్రయోగం చేసినట్టే ఉన్నది, ఆ దేవతే అట్టా వచ్చి తీసేసినట్టుంది అంటున్నాం. అవునమ్మమ్మ, చేశారో చేయలేదో ఆ అమ్మవారికే తెలియాలి. మంచి ఉద్దేశంతో మనం ఊరందరికీ అన్నదాన కార్యక్రమం చేశాం. కానీ ఎవరిదో చెడు దృష్టి పడి చిన్న అపశృతి జరిగినా ఆ అమ్మవారే మనల్ని కాపాడారు. అవునవును. నేను కూడా అదే అనుకున్నానమ్మా. పాడేరు తల్లి భూలక్ష్మీదేవి రూపంలో వచ్చి ఊరందరినీ ఆదుకుంది. లేకపోతే ఎంత అప్రతిష్ట. మిగిలిన వాళ్ళు మనల్ని ఊరు దాటించే వాళ్లే కాదు. ఆ భయం నీకు అక్కర్లేదులే గోసు. ఆ పాడేరు తల్లి తెలుసు ఇదంతా చేసింది ఎవరో, దుష్టశక్తి ఎవరో అని. ఊరికి వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? ఇక దాని గురించి వదిలేయండి. అలా జరిగి ఉంటే ఇలా జరుగుంటే అని అనుకోవడమే మహాపాపం. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశాం. రేపు ఉదయం పొలానికి వెళ్ళి నవధాన్యాలు తెచ్చి ముడుపు కట్టడమే. అలా చేస్తే ఏ చిన్న విఘ్నాలైనా పోతాయని పూజారి గారు చెప్పారు కదా. ఆ ఒక్కటి పూర్తయితే ఇక మనకు ముందు ముందు అంతా మంచి జరుగుతుంది. మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నానమ్మా. ఆ మంచి నాతోనే మొదలు పెడితే ఇంకా సంతోషిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అదేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. చెప్పడానికి ఏముందండి, నానమ్మ, నా పేరు మీద సగం ఆస్తి రాసిస్తానన్నావు కదా. అదేదో రేపే రాసిస్తే నాకు కూడా మంచి జరిగినట్టే కదా.